గణగణలాడు తాళమున యందును. దేవుని బిడ్డలారా, మనకి ఎన్ని యోగ్యతలు ఉన్నా, ఎన్ని భాషలు మాట్లాడినా, మనకి ఎన్ని సిరి సంపదలు ఉన్నా, మనం కలిగి ఉండవలసింది ఏంటి? ప్రేమ కలిగి ఉండాలి. 2 అక్షరాల ప్రేమ అంట. ప్రేమకి ఎన్ని అక్షరాలు? తెలుగులో, ఇంగ్లీష్లో అయితే 4 మాటలు ఉంటాయి కానీ 4 అక్షరాలు ఉంటాయి కానీ తెలుగులో 2 అక్షరాలే. బైబిల్ గ్రంథం అంతా ఈ 2 అక్షరాలకు ముడివేయబడింది అంటారు. ప్రేమ అనేది ఎంతో గొప్ప కార్యం. అయితే మనుషుల భాషలు ఏముంటాయి? 2 మొత్తల కంటే ఎక్కువ. దేవదూతల భాషలు కూడా ఉన్నాయి. ఇన్ని భాషలు మాట్లాడినప్పటికీ మనం ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ ప్రేమే లేకపోయి అవన్నీ ఉంటే మ్రోగడి కంచు గణగణలాడు తాళమునై ఉంటారు. కంచు మ్రోగునట్లు బంగారం మ్రోగున పద్యం ఉంది. కంచు మ్రోగినట్లు కనకంపు మ్రోగున అని. బంగారం రేటు మీద దెబ్బ కొడితే ఏ శబ్దం వస్తుంది? సరైన శబ్దం రాదు. కంచు మీద కొడితే కంగు అంటది. అలాగే కంచు మ్రోగినట్లు మనకి ఎన్నెన్ని యోగ్యతలు ఉండవు కంచు లాంటివి, కానీ ప్రేమ కలిగి ఉంటే అది బంగారం లాంటిది. కంచుకి బంగారానికి ఎంత వ్యత్యాసమో, ఎంత విలువలో తేడా ఉందో, ఈ లోకంలో ఉండే యోగ్యతలకు దేవుడు మనల్ని చూపుకున్న ప్రేమకు అంత తేడా ఉంది అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఎన్ని యోగ్యతలు ఉన్నా కూడా మనము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి అని. 2వ వచనంలో ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడవైనాను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనాను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బైబిల్ గ్రంథంలో ప్రవచించే వరాలు ఉన్నాయి. అనేకమైన మర్మాలు చెప్పేవారు ఉన్నారు. గొప్ప జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. అంతేకాదు కొండలను కూడా పెకలెప్పగల వారు కూడా ఉన్నారంట. కొండలను పెకలెప్పగలిగిన వారు కూడా ఉన్నారు విశ్వాసంతో. అంత విశ్వాసం ఉన్నప్పటికీ ఏముండాలి? ప్రేమ ఉండాలి. అది నేను కొత్తగా ఈ ప్రాంతంలో సేవ ఆరంభించినప్పుడు సహోదరుడు నన్ను ప్రశ్న వేసాడు, నీకు దేవుని మీద విశ్వాసం ఉందా? ఉందయ్యా, యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని అన్నా. నీకెంత విశ్వాసం ఉంది? నాకెంత కొద్ది విశ్వాసం ఉందా? ఆవగంత విశ్వాసం ఉందా నీకు అన్నాడు. ఉందయ్యా. అయితే యేసు ప్రభు అన్నాడు, నీకు ఆవగంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి నువ్వు లేచి సముద్రంలో పడవేయబడు అంటే సముద్రంలో పడిపోతాట ఆ పర్వతం. మరి నువ్వు ఎవరు లేపుతావా అని అడిగాడు. అంటే అలాంటి విశ్వాసం కూడా ఉంది. మనం రక్షించబడిన విశ్వాసం ఉంది. రక్షించబడి పరలోక రాజ్యానికి చేర్చబడే విశ్వాసం ఉంది. అయితే కొండలు పెక్కలించగలిగిన విశ్వాసం కూడా ఉంది. లేదు అని చెప్పడానికి లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 17వ అధ్యాయం 19, 20 వచనాలు, మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ పర్వతం, ఈ కబ్బళ చెట్టును వేళ్లతో కూడా పెళ్లగించబడి సముద్రంలో పడిపోమంటే పడిపోతుంది, ఈ కొండ లేచి సముద్రంలో పడమంటే పడుతుంది. అయ్యి దేవుడు కొందరికి కొన్ని గొప్ప వరాలు ఇచ్చాడు.
దేవుడు కొందరికి కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాల్లో విశ్వాసం అనేది దేవుడిచ్చిన వరం. ఆ వరం దేవుడికి ఎవరిచ్చాడో, ఎవరికైతే ఇచ్చాడో ఆ వరాలు కలిగిన వాళ్ళు కొండలు కూడా పెక్కలిస్తాను. అపోస్తులుగా పౌలు చెప్పే మాట 13వ అధ్యాయం కొరింథీ పత్రికలో, కొండలను పెకలింపగలిగిన విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ నీకు ప్రేమ ఉండాలి. అంటే పౌలుకు తెలుసు కొండలను పెకలింపగలిగిన విశ్వాసం ఉన్నది అని. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విశ్వాసం! డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఒక మీటింగ్ పెడితే వేల కోట్లు కాదు, కొన్ని లక్షల కోట్లు కావాలి ఆయనకి. అయితే లక్షల కోట్లు వస్తాయి ఆ మీటింగ్కి. దేని ద్వారా? విశ్వాసమే. ఒకరిని అడిగారట, అయ్యా బిల్లీ గ్రహాం గారు, ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఇన్ని జరగడానికి అసలు రహస్యం ఏంటి అని అడిగితే ఆయన చెప్పింది ప్రార్థన అని ముమ్మారు చెప్పాడట. ప్రార్థన ద్వారా జరుగుతాయి, విశ్వాసం ద్వారా కూడా జరుగుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడినే. ప్రేమ కలిగి ఉంటే మనం సమృద్ధి కలిగిన వాడు. సమృద్ధి కలిగిన వాడు వ్యర్థుడు, వ్యర్థము. కాబట్టి ప్రేమలో ఉన్న విలువ మనము గ్రహించవలసి ఉన్నది. 3వ వచనంలో, బీదల పోషణ కొరకు నా ఆస్తంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. కాల్చబడటానికి శరీరం ఇచ్చిన, బీదల పోషణ కోసం నీకు ఆస్తంత ఇచ్చిన, అయితే ప్రేమ మాత్రం కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే అంత వ్యర్థమే అనే మాటలు చూస్తాం. 4వ వచనంలో ప్రేమ ఎటువంటిదో తెలియజేయబడుతుంది. ప్రేమ దీర్ఘకాలము సహించదు, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించును. దేవుని బిడ్డలారా, ప్రేమ గురించి ఈ గోడ మీద ఈ నల్ల పెయింట్ వేసి తెల్ల అక్షరాలు రాస్తారు. ప్రేమ అనగా, ప్రేమ అనగా ఏంటయ్యా? ప్రేమ అనగా మొదటిది ఏంటి అయ్యా? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోనదు. ఆహా, చక్కని మాట్లాడి రోజుకు ఒకసారి అయినా పట్టిక జరిగితే బాగుంటుందేమో. ఎంత మంచి మాటలు! ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాదు, ఆత్మ ఫలమేమనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఆత్మ ఫలమేమనగా దాంట్లో మొదటిది ఏంటి? ప్రేమ. అది ఏంటి అసలు? ఆ ప్రేమ ఏంటంటే యోహాను పత్రికలో రాయబడింది, గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ఎట్లా ఉంటాడు అంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన స్వరూపం ఎట్లా ఉంటుందంట? ప్రేమలాగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆనాటి ప్రేమ అంటే క్రీస్తును మనం కలిగి ఉండటమే ప్రేమ కలిగి ఉంటుంది. క్రీస్తు కలిగి ఉండాలి. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు.
విషయమై సంతోషపడదు, సత్యమునందే సంతోషపడుతుంది. 6వ వచనం ప్రకారంగా. 7వ వచనం ప్రకారంగా చూస్తే అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ తాడుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. తాడుకుంటుందట. ఎన్నొచ్చినా తాడుకోవటం అంటే అది కూడా ఓర్పు సహించుకుంటున్న ఒక భాగం. తాడుకుంటుంది, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేవుని బిడ్డలారా, ప్రేమలో ఉన్న ఎంత చక్కని అర్థం కనపడుతుంది. 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది అది నిర్ధకమగును. దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించినట్లయితే 8వ వచనంలో మనం చదువుకున్నాం, ప్రేమ ఎంతకాలం ఉంటుంది? అది ప్రేమ ఎంతకాలం ఉంటుందంటే శాశ్వత కాలం ఉంటుంది. అయితే కృపవరాలు శాశ్వత కాలం ఉండవు. ప్రేమ తర్వాత చెప్పబడి నీవు మాటలేంటి? కృపవరాలు ఏంటి? ప్రవచనమైనను నిర్ధకమగును. ప్రవచన వరం అది. దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు మనం క్షేమం పొందటానికి, దేవుడిని మహిమపరచడానికి కొన్ని వరాలు ఇచ్చాడు దేవుడు. ఆ వరాల్లో కొన్ని తాత్కాలికమైన వరాలు, కొన్ని శాశ్వతమైన వరాలు ఇచ్చాడు. తాత్కాలికమైన వరాలు చూడండి, 8వ వచనంలో కనపడుతుంది. ప్రవచనములైనను నిరర్ధకమగును. తాత్కాలికం కదా, తాత్కాలికమైన నిరర్ధకమైపోతాయి. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును. నిలిచిపోయేది తాత్కాలికమైనవి. జ్ఞానమైనను నిరర్ధకమగును. జ్ఞానం కూడా తాత్కాలికమైందే, మొత్తం శాశ్వతంగా ఉండేది కాదు. అంటే వరం అన్నమాట. ఈ వరాలు, జ్ఞానం అనే వరం ఇక్కడ రాయబడింది. మనము కొంత మట్టుకు ఎరుగుదు. ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది? దాదాపు క్రీస్తు శకము 60-70 సంవత్సరాలు టైంలో ఈ పత్రిక రాయబడింది. అంటే ఇప్పుడు రాయబడి ఎంతకాలం అయింది? దాదాపు 2000 సంవత్సరాలు అయింది. అప్పటికే నిలిచిపోయినాయి అట. కొంత మట్టుకు ఇప్పుడు ఎరుగుదాం మనం అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అప్పుడే ఆగిపోతే ఇప్పుడు కూడా పట్టుకుని వాటిని పట్టుకు వేలాడుతాం ఉన్నారు కొందరు భక్తులు, కొందరు సేవకులు. పెంతెకొస్తు వారు వాదించింది ఏంటంటే, నీకు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అంటే నువ్వు భాషలో మాట్లాడాలి, అప్పుడే నువ్వు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అంటారు. భాషలు మాట్లాడితేనే వరం ఉండటట, ఆత్మ ఉండటట. దేవుడి బిడ్డల తాత్కాలికమైన వరాలు. దేవుడు ఎందుకంటే తాత్కాలికమైన వరాలు ఇచ్చాడు, శాశ్వతమైన వరాలు ఇచ్చాడు? ఎందుకు అంటే, తాత్కాలికమైన వరాలు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం రాయబడిందాక. ఏ వరాలు ఉపయోగించుకున్నాడు అంటే, దేవుడు కొన్ని వరాలు ఉపయోగించుకున్నాడు. ప్రవచన వరం, భాషలో మాట్లాడేవారు, భాషల అర్థం చెప్పేవారు, జ్ఞానం, స్వస్థత పరుస్తాం, రోగాలు స్వస్థపరుస్తాం. నా చిన్నతనంలో కూడా కొందరు సాధులు వచ్చేవారు, వచ్చి అక్కడక్కడ మీటింగ్లు పెట్టేవారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే, ఒకవేళ 60-70 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఉంటే ఆ మాట గుర్తొస్తుంది. ఒక ఆయన పెద్ద సాగు వచ్చి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి, ఇక అక్కడ వాక్యమే ఉండదు. రోగులు ఏదో వాక్యం చెప్తారు ముందు, తర్వాత రోగులు వస్తుంటే వాళ్ళని ఆశీర్వదిస్తారు, వాళ్ళ రోగాలు పోతాయి. ఏదో కొబ్బరిలోని
చిన్న బాటిల్ కొనుక్కోవటం, ఆ రోగులు ఆత్మను తీసుకెళ్ళి రాసుకుంటే వాళ్ళకు స్వస్థత కలగటం, ఇవన్నీ కలిగినాయి. అప్పట్లో దేవుని యొక్క సువార్త అంతగా వ్యాపకం లేదు. 50 ఏళ్ళ కిందట ఇప్పుడున్నంతగా సువార్త లేదు. సువార్త ఉంది, 2000 సంవత్సరాల నుంచి సువార్త ఉంది, అయితే బలంగా లేదు. అప్పట్లో గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోకపోవడానికి కారణం ఏంటంటే నమ్మినటువంటి క్రైస్తవుల్లో మార్పు లేకపోవటం సార్. అయితే మార్పు రావాలి. అప్పుడు ఇతరులను కూడా చూసి మనం కూడా యేసు ప్రభువును నమ్ముకోవాలి అనేది ఎప్పుడు కలిగిందంటే నమ్మిన మన జీవితాలు మారినప్పుడు, మన జీవితాలు ఆశీర్వదించబడినప్పుడు, మన కుటుంబాలు దీవించబడినప్పుడు, మన కుటుంబంలో శాంతి సమాధానం ఉన్నప్పుడు. ఆ శాంతి సమాధానం లేని కుటుంబాలు ఏమనుకుంటారు, మనం కూడా ప్రభువును నమ్ముకుంటే ఎంత బాగుంటుంది, మన కుటుంబాలంతా గలిబిలిగా ఉన్నాయి, మీరు చూడు ప్రభువు నమ్ముకున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు అని వాళ్ళకి అలాంటి హెచ్చరిక ఆ దినాల్లో లేదు. కాబట్టి దాదాపు 50 ఏళ్ళ అవతల సాధువులు వచ్చేసి ఒక పెద్ద మీటింగ్, ఒక వారం రోజులు ఏర్పాటు చేసి అందరూ ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి అక్కడ పోయి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని వచ్చేవాడు. ఇప్పుడు లేవు, అంతగా లేవు. పెద్దకొస్తు వారు ఈ స్వస్థతల మీటింగులు, వాళ్ళు చేసే మీటింగులు ఏంటంటే రక్షణ, స్వస్థత మీటింగులు అని పెడతారు. రక్షణ ప్రక్కన ఇంకేం పెడతారు, స్వస్థత కూడా ఉంటుంది. వాళ్ళు చేసేది స్వస్థత జరగకపోయినా అది మాత్రం ఉంటుంది. మన మీటింగులు ఏముంటుంది అంటే రక్షణ సువార్త ఉంటుంది. మన మీటింగులు రక్షణ లేక రక్షణ ఉద్యమం. రేపు మనకు జరగబోయే కూటాలు ఉద్యమం. విశ్వాసులమైన మనం బలపడి ఉద్యమపడి దేవుని కొరకు నిలబడి దేవుని మహిమపరచాలనే ఉద్దేశం ఉద్యమ మీటింగ్స్ మనకు జరిగేది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు మనం కొంత మట్టుకు ఎరుగుదుము అంటూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కాలంలోనే భాషలు నిలిచిపోతున్నాయి, ప్రవచనం నిర్గతమైంది, భాషార్థం, జ్ఞానవాక్యం. జ్ఞానం కూడా ఒక వరం అన్నమాట. ఏమి వరాలు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే 11వ వచనంలో రాయబడింది, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అవునండి ప్రభునందు ప్రియులారా, ఆనాడు మొదటి శతాబ్దంలో బైబిల్ గ్రంథం పూర్తి కాక మునుపు మనందరికి, ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారు, పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ, ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంది. ఆ దినాల్లో బైబిల్ వెళ్ళేది, ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ వెళ్ళేది. రాజ్యం వెళ్ళే రాజు సైతము ఆయన సింహాసనం ఎక్కిన తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన చేతితో రాసుకోవాలి. ఏ రాజు లేచి పరిపాలన చేసినా ఆ రాజు తన స్వహస్తాలతో గ్రంథం రాసుకోవాలి. రాసుకునే గ్రంథాలు అప్పుడు, అందును బట్టి గ్రంథాలు లేవు. అప్పుడు క్రొత్త నిబంధన లేదు. ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథాలు అయితే ఉన్నాయి కానీ క్రొత్త నిబంధన లేదు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే, దేవుని మహిమపరచాలంటే క్రొత్త నిబంధన కావాలి. క్రొత్త నిబంధన లేదు. మరి ఎట్లా సువార్త చెప్పారు అంటే ఈ వరాలే. ప్రవచన వరం, భాష మాట్లాడుతుంటే ప్రకంలో కొరకి భాషలో అర్థం చెప్పే వరం ఉంటుంది. ఆ చెప్పేదాన్ని ఆ భాష మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కాదు, అయితే ఒక్కరికి మాత్రమే ఆ అర్థం చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తారు దానికి అర్థం. అదే సువార్త. జ్ఞానం, ఏమి చదువు లేదు, అటువంటి వారు చక్కని జ్ఞానం బోధిస్తారు. అది ఒక వరం. అది అలాగూ సువార్త ప్రకటించబడింది దేవుని బిడ్డల. అయితే ఇప్పుడు ఇది జ్ఞానం. అపోస్తలుల కార్యం 17:30 వచనంలో ఏముందంటే, ఆ అజ్ఞాన కాలం నందు దేవుడు చూచి చూడనట్టుగా ఉంది. అజ్ఞాన కాలంలో దేవుడు ఎట్లా ఉన్నాడంటే చూచి చూడనట్టుగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే అది అజ్ఞాన కాలం.
ఇది జ్ఞానకాలం. ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్ బోధించబడుతుంది. ఎక్కడ చూసిన దేవుని వాక్యం, అదే జ్ఞానం. అయితే ఇప్పుడు చూచి చూడనట్టుగా ఉండడం, చూచి చూడనట్టుగా ఉండడం. దేవుని వాక్యం బోధించబడుతుంది కాబట్టి తప్పనిసరిగా దానికి సమాధానం దేవుడికి చెప్పాలి. దేవుడు అడుగుతాడు. అప్పుడైతే ఈనాడు ఇంత వాక్యం లేదు కనుక వరాలే కాబట్టి చూచి చూడనట్టుగా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో కనపడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పిల్లవారి వలె ఉన్నాను, పిల్లవారి వలె తలంచాను, పిల్లవారి వలె మాట్లాడాను, పిల్లవారి వలె యోచించాను. ఇప్పుడు నేను పెద్దవాడనయ్యాను. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా పెద్దవారు, ఇంకా పిల్లలు కాదు. అందరూ పిల్లలుగా ఉన్నారులే. పౌలు భక్తుడు అంటాడు హెబ్రీ పత్రికలో రాయబడిన 6వ అధ్యాయంలో, మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసింది, కానీ మూల పాఠాల్లో మొదటి పాఠాలు మీకు బోధించాల్సి వస్తుంది. చిన్నపిల్లలు స్కూల్లో చేస్తే ఆ ఈ అన్నట్టు, ABC అన్నట్టు, ఓ నమః అన్నట్లు ఇది నేర్చుకోవాల్సి వస్తుంది. ఎంతకాలం దేవుని వాక్యమైనా వాక్యం అనుభవం లేని వారుగా ఉంటున్నారు అని చెప్పబడింది. మనం పిల్లలుగా ఉండకూడదు. ఈనాడు పెద్దోళ్ళు కూడా వాక్యం అనుభవం లేకపోతే ఎవరంటే వాళ్ళు పిల్లలే, పెద్దవారే వయసులో, కానీ వాక్యం అనుభవం లేకపోతే పిల్లలతో సమానమే. కాబట్టి చిన్నపిల్లలే అయితే మంచి వాక్యం అనుభవం కలిగిన వారు, వారు పెద్దవారు. పిల్లలు కూడా మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు ఉన్న చదువులు ఎటువంటివి, మా కాలంలో ఉన్న చదువులు ఎటువంటి, అంతకంటే చాలా గొప్ప జ్ఞానం బోధించబడుతుంది. చిన్నపిల్లలే కానీ గొప్ప జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. పూర్వకాలంలో దాదాపు 100 సంవత్సరాల కిందట డిఎల్ మూడీ కాలంలో దేవునికి సువార్త ప్రకటించబడుతుంది. ఆయన దేశంలో దేవునికి సువార్త ప్రకటించాడట. డిఎల్ మూడీ గొప్ప జ్ఞానం కలిగిన వాడు, సువార్తికుడు. చార్లెస్ స్పర్జర్ ఆయన ప్రపంచ బోధకుడు. డిఎల్ మూడీ ఆయన ప్రపంచ సువార్తికుడు. బోధకుడు వేరు, సువార్తికుడు. వాక్యం చెప్పే నేను సువార్తికుడిని. బోధకులు అంటే చాలా గొప్ప అనుభవం కలిగిన వారు. అలాంటి డిఎల్ మూడీ కాలంలో చిన్న పిల్లవాడు మూడీ దగ్గరికి వచ్చి, అంకుల్ నేను మీ దేశం వచ్చి నేను ఈ సంఘంలో వాక్యం చెబుతాను అన్నాడు. వీడియోడా ఎత్తులేడు నా దగ్గరికి వచ్చి అంకుల్ మీ దేశం వచ్చి నేను వాక్యం చెబుతాను అన్నాడు. ఈ బుడ్డోడు ఇంతోడు అని సర్లే అన్నాడు. వీడు వచ్చేది లేదు, మా సంఘంలో వాక్యం చెప్పించేది లేదులే, సరిగ్గా పిల్లాడు కదా అని. ఆ పిల్లాడు పేరు ఏంటంటే మూర్ హౌస్ వాడి పేరు. అంకుల్ మీరు వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి, నేను కూడా వస్తాను. ఇదేంటని వీడిని నేను తీసుకెళ్తే మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా తలబడిన వాళ్ళు, పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు. ఇవి నిలబడితే నన్ను ఏమన్నా ఒప్పుకుంటారా మా సంఘస్థులు అన్నట్టుగా అన్నాడు. చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు. డిఎల్ మూడీ వెళ్ళిన కొద్ది రోజులకే ఫోన్ చేశాడు. అంకుల్ నేను అమెరికా వచ్చాను. నేను సామాన్యుడిగా లేడు, ఇంత లేడు, మా అమెరికా వచ్చాడండి వీడు. నేను వస్తున్నాను అంకుల్, మీ ఇంటికి వస్తున్నాను, మీ సంఘంలోకి వస్తున్నాను. అప్పుడు మూడీ గారు అన్నాడట భార్యని పిలిచి, ఏమమ్మా పిల్లాడు వాడు నా దగ్గరికి వచ్చి మీ దేశానికి వస్తాను వాక్యం చెబుతాను అంటున్నాడు. నువ్వు ఒకడు వస్తాడు, తప్పనిసరిగా వస్తాడు. ఆ దేశం నుంచి ఏడుకొచ్చినోడు రాడా వస్తాడు. సరే వస్తే మన పెద్దలతో కొంచెం మాట్లాడి పెద్దలతో
వాడికి ఇది సమయం ఏంటి, ఏదో ఒక గంట సేపు, ఒక అరగంట సేపు, ఇది కొన్ని నిమిషాలు ఇవ్వండి, వాడు ఏం చెబుతాడు ఏందో అన్నట్టుగా చెప్పాడు. సరేనండి నేను చెప్పింది డిఎల్ మోడీ భార్య. ఆయనకి క్యాంపు ఏదో, ఆయన పెద్ద దూరదేశం వెళ్ళిపోయి క్యాంపు పడింది. ఆయన వెళ్ళిపోయి భార్యగా అప్పగించాడు పాస్టర్మ గారికి. ఆయన వచ్చాడు సమయం. ఆంటీ అయ్యగారు ఏంటంటే అయ్యగారు ఊరు వెళ్ళాడు, అయ్యా క్యాంపుకి వెళ్ళాడు సుమారు కూర్చోండి అని ఆయనకి పెట్టి, మరి పెద్దలు చెప్పిందంట, ఒక అబ్బాయి ఎవరో చిన్నోడు వచ్చాడు, వాడు వాక్యం చెబుతాడంట, సరే 10 నిమిషాలు ఇవ్వండి అని చెప్పింది తాత్కాలికంగా. సరే నమ్మగారు అని చెప్పారు పెద్దలు. సరే వాడు నిలబడ్డాడు స్టేజి మీదకి వెళ్ళి, యోహాను సువార్త 3:16 చదవండి అన్నాడు. వీడికి యోహాను సువార్త 3:16 చదువుకున్నారు వాళ్ళు. యోహాను సువార్త 3:16 ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అంత మటుకే చాలు అన్నాడట. దేవుడు అనే అంశం తీసుకున్నాడట. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు సర్వశక్తి గలవాడు, దేవుడు సృష్టికర్త, దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు అనంత జ్ఞాని, సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త, సర్వలోకాన్ని పోషించు పోషకుడు. ఇక దేవుడు అనే దేవుని గురించి ఆయనకున్నటువంటి ఉన్నతమైన విషయాలన్నీ, ఆయన గుణాతిశయాలన్నీ కూడా చెప్పాడు. వాళ్ళ దేశంలో 15 నిమిషాలు వాక్యం చెబితే గొప్ప, 15 నిమిషాలు గట్టిగా కూర్చుంటే గొప్పేనంట. అట్లాడితే ఈ పిల్లగాడు గంట సేపు దేవుడు అనే పదాన్ని తీసుకుని మాట్లాడాడు. ఎంత జాగ్రత్తగా పిల్టర్ ఆఫ్ సైలెన్స్ అన్నాడు. పిన్నేసి కింద పడిన శబ్దం పడేంత సైలెంట్ గా కూర్చుని వాక్యం అన్నాడు. మరలా మధ్యాహ్నం కూడా మీటింగ్ ఉంటుంది, 3 హౌసే వాక్యం చెబుతాడు అన్నారంట పెద్దలు. ఆ రోజు కూడా మరలా యోహాను సువార్త 3:16 తీయండి అన్నాడు. విడేంద్ర మళ్ళీ అదే వాక్యం తీసుకున్నాడు. దేవుడు అయిపోయింది ఒక అంశం. లోకమును అనే మాట తీసుకుంటాడు. లోకం వేలాడిది. మనము లోకంలో జీవిస్తున్నప్పటికీ లోకానుసారంగా జీవించకూడదు. శరీర సంబంధులు శరీరాన్ని గురించి విచారిస్తారు, ఆత్మ సంబంధులు ఆత్మ గురించి విచారిస్తారు. లోకము దాని ఆశయం గతించును. లోకములో నుండి మనం ప్రత్యేకించబడాలి అనే లోకాన్ని గురించి ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయో అన్ని వివరంగా గంట సేపు ప్రసంగం చేశాడు. తలడిల్లిపోయినారట ప్రజలు. రేపు కూడా మీటింగ్ ఉంటుంది, మరి రేపు కూడా రండి అని మన ప్రకటన చేశారు. 3 హౌసే వాక్యం చెబుతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. 3వ మాట ఏంటి? ఎంతో ప్రేమించిన దేవుని యొక్క ప్రేమ గురించి తీసుకున్నాడట. అలాగే 3 రోజులు యోహాను సువార్త 3:16 చివరి ప్రసంగానికి అన్నారట, అయ్యా దయచేసి ఆ రిఫరెన్స్ కాకుండా రిఫరెన్స్ మార్చకూడదా? లేదండి, మీ సంఘానికి ఇదే, మీ సంఘానికి సరిపోయిన వాక్యం ఇదే, ఇక అంతకంటే ఒక వాక్యం మీకు లేదు అన్నాడు. కొందరు బైబిల్ కూడా తీసుకెళ్తారట ప్రార్థనకి. ఏదో కష్టం కూర్చొని వచ్చి దానికోసం ఇక్కడి నుంచి బైబిల్ మోసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకోవడం. అలాంటి వారు 2వ రోజు అందరూ బైబిల్ తీసుకుని వస్తున్నారట. సరే 3 రోజులు మీటింగ్ అయిపోయింది. అందరినీ ఉతికి కడిగి ఆరబెట్టినట్టు జనాన్ని, విశ్వాసం అంతా బలపడ్డారట. తర్వాత డిఎల్ మోడీ గారు వచ్చాడు. అమ్మ ఏంది సంగతి, ఆ పిల్లోడు ఏం చేసేది ఏంటి? అయ్యా పిల్లోడు కదయ్యా, పిడుగయ్యా,
ఆ జ్ఞానం ఏందో, ఆ బోధ ఏందో మన సంఘంలో చాలా మార్పు వచ్చేసింది అన్నాడు. ఆ పిల్లోడితో ఉన్నటువంటిది ఏంటంటే జ్ఞానం, దైవికమైన జ్ఞానం. అది ఒక వరం. అది